ఓయూలో 25 కోట్ల స్కామ్, ఓ ప్రొఫెసర్పై ఆరోపణలు, ఎంక్వైరీ, గత వీసీ పెద్దల హస్తం ఉందని విమర్శలు, ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డగింతలు, ఓయూ పిహెచ్డి స్కాలర్స్ ఆరోపణలు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ 25 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 1968లో ఏర్పాటు చేసిన రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంస్థలో ఇష్టానరీతిన ఉద్యోగులను రిక్రూట్ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి ఏడాది పాటు విచారించారు. సుమారు 25 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నివేదికలు రూపొందించినట్లు ఓయూ పిహెచ్డి స్కాలర్స్ చెబుతున్నారు. 2023లో ఉన్నత విద్యా కార్యదర్శికి నివేదిక అందజేసి ఎఫ్ఐఆర్కు అనుమతించాలని అడిగినా దానిని కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ కానీ ఉన్నత విద్యాశాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీకి అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. మరి ఏ విషయం అంటే ఉద్యోగులను రిక్రూట్ చేసే విషయంలో దొంగచాటున ఏ క్వాలిఫికేషన్ ఉన్నదో లేదో, ఎగ్జామ్ రాసిందో లేదో కానీ మొత్తానికి కొంతమంది ఉద్యోగస్తులను దొంగచాటున అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చి 25,000 కోట్ల రూపాయలకు అక్రమంగా సంపాదించిండు గత వీసీ అనేది ఇక్కడ ఈ వార్త ఉద్దేశం. మరి గత వీసీ అని రాసినట్టు గత వీసీ ఎవరు ఉన్నారో చూడొచ్చు. కాబట్టి 25,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టు తీసుకుపోయి జైలు వేసి పడేరు.